నాన్న డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపైన నిఘా. క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు. భయంతో కొలువులు మానేసిన పరిస్థితి. ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట. అమెరికాలో ఉన్న తెలంగాణ, ఆంధ్ర అండ్ భారతీయ విద్యార్థులకి ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేయడానికి అవకాశం లేదు అని అక్కడున్న ప్రభుత్వం తేల్చి చెబుతున్నది. ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేస్తూ పట్టుబడితే చక్కగా తీసుకొచ్చి మళ్ళీ ఏ దేశం వాళ్ళైతే ఆ దేశంలో దింపేస్తున్నారు, ఫ్లైట్ పెట్టి. మరి చాలా దేశాలకి అక్రమ ఈ వలసదారులందరినీ పంపించేసారు. సో అక్కడ వీసా గడువు అయిపోయిన తర్వాత ఉన్నా లేదు, పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికిపోయినా పంపించేస్తున్నారు. సో పార్ట్ టైం జాబ్ చేయాలంటేనే భయపడుతున్నారు. పాపం పిల్లలు, తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తారు పాపం, అప్పులు చేసి. ఇక మళ్ళీ ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకుంటూ తన చదువుని చదువుకుంటూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పార్ట్ టైం జాబ్ లేకపోవడం వల్ల అక్కడున్న ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. పైసలు లేవు, ఏం చేయాలా? పేరెంట్స్కి ఫోన్ చేసి పైసలు అడుగుతున్నారట. పాపం ఇక్కడున్న వాళ్ళు ఏదో సప్పో చేసి అక్కడ దాకా పంపిస్తే ఇప్పుడు అక్కడ బతకడానికి కూడా మళ్ళీ డబ్బులు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరం చూడండి. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపైన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు, పట్టుబడితే వెనక్కి పంపిస్తారు. అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలి. టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న కూకట్పల్లికి చెందిన ఒక విద్యార్థి తండ్రికి చెప్పిన విషయం ఇది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టినాయి. ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకి పెరిగిపోతూ భయపెడుతుంటే, మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏమైంది? రూపాయితో డాలర్ విలువ పోల్చినప్పుడు దాదాపు 86-87 రూపాయలు అయింది. అంటే ఒక డాలర్ పంపించాలంటే ఇంతకుముందు ఒక డాలర్ ఈక్వల్ టు 82 రూపాయలు ఉండే మొన్నటిదాకా. ఈ 86-87 రూపాయలకు పోయిందంటే ఎక్కువ డబ్బులు పంపించాల్సి వస్తున్నది పేరెంట్స్ కూడా. అట్లా ఇంకా ఖర్చు పెరుగుతున్నది. డాలర్ వాల్యూ రూపాయితో పోలిస్తే డాలర్ వాల్యూ ఇంకా విపరీతంగా పెరిగింది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తుండటంతో తమపైన కూడా నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? నిబంధనల ప్రకారం F1 వీసా పైన అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో వారానికి 20 గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్య కాలంలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రం పార్ట్ టైం కొలువు చేయడానికి వీల్లేదు. ఏం చేసినా క్యాంపస్ లోపల చేయాలి, క్యాంపస్ బయట అవకాశం లేదు. అయితే అందరికీ క్యాంపస్లో కొలువులు దొరకవు. ఈ నేపథ్యంలో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు తదితరాల్లో స్థానికులు పనిచేస్తే గంటకు $20-30 ఇవ్వాలి. అదే భారతీయ విద్యార్థులైతే గంటకు $6-10 ఇచ్చినా పనిచేస్తారు. అందుకే ఆయా వ్యాపార యజమానులు మనవారికి అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యయంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపైన ఆర్థిక భారం లేకుండా చూసుకుంటున్నారు. ఈ కొలువులు నిబంధనలకు విరుద్ధం కావడంతో ఇలాంటి వారిని అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఇదే జరిగితే మళ్ళీ జీవితంలో అమెరికా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. అప్పటి వరకు నెలవారీ ఇంటి అద్దె, భోజనం తదితర ఖర్చులకు నగదు పంపించాలి అని భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుతున్నారు. ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు అయ్యే ఖర్చు 50,000 నుంచి 80,000 వరకు ఉంటుందట. అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ 50 నుంచి 80,000 ఎవ్రీ మంత్ పంపించాలి అక్కడికి. ఎంత 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 ఖర్చు చూడండి. అంతటా మన వాళ్ళే. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం 2023-24లో అక్కడి అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్దే ప్రథమ స్థానం. అమెరికాలో 11,26,000 మంది విదేశీ విద్యార్థులు ఉంటే అందులో భారతీయ విద్యార్థులే 3,30,000 మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 మంది మనవారే. వారిలో తెలుగు రాష్ట్రాల వారు దాదాపు 56% ఉన్నారట. అన్ని దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశం ఫస్ట్ ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ఉన్నాయి.
ఏప్రిల్ వరకే కష్టకాలం. ఓ హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే అందులో 7-8 మంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళే. ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి. దీనిపైన నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఒకవేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది. సంపాదించు ఖర్చు పెట్టు తరహా ఆర్థిక విధానం అమెరికా వాసులది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండి అభిప్రాయపడుతున్నారట. చూడాలి మరి పరిస్థితి ఏమైనా ఓ నెల 2 నెలల తర్వాత అయినా మెరుగవుద్ది లేదని. ఇగో ఎంఎస్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నా. ట్రంప్ వచ్చాక కొలువులు పెరుగుతాయని భావించాం. తీరా ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా లేకుండా చేసిండు. కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నట్లు చూపిస్తూ వీసా గడువు పెంచుకుంటూ ఉన్నా. వేతనం లేక, సొంతంగా ఖర్చులు భరించలేక బంధువుల ఇంట్లో ఉంటున్నా. కాలిఫోర్నియాలో ఉంటున్న మియాపూర్కు చెందిన ఓ యువకుడి ఆవేదన. మా 2 కుమారులు అమెరికాలో ఉంటున్నారు. పెద్దవాడు చదువు పూర్తయి H1B వీసా ద్వారా ఉద్యోగం చేసిండు. ఇప్పుడు అది రెన్యువల్ కాలే. చిన్న కుమారుడు ఇటీవల ఎంఎస్ కంప్లీట్ అయింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా కూడా ఉద్యోగం లేకపోవడంతో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తాజా పరిణామాలతో ఇమిగ్రేషన్ అధికారులకు దొరికితే మొదటికే మోసం వస్తుందని భావించి దాన్ని కూడా మానేసిండు. సిరిసిల్లకు చెందిన ఉపాధ్యాయుడు అనమాట. వాళ్ళ 2 పిల్లలు అమెరికాలో ఉంటున్నారట. ఇట్లా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క బాధ. ఈ నుంచి 50 నుంచి 80 వేలు పంపించాలంటే ఆయన ఏం చేస్తే 50-80 వేలు వస్తే వీళ్ళ కుటుంబాలు గడవాలా, ఆయనకు పంపాలా. ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ మంత్ 80,000. సో ఈ పరిస్థితిలో మార్పు రావాలని మనం ఆశిద్దాం.